తెలంగాణలో మున్సిపల్ పోరుకు రంగం సిద్ధమైంది. ఈ రోజు సాయంత్రం షెడ్యూల్ విడుదల కానుంది. ఇప్పటికే మున్సిపల్ ఎన్నికల కోసం రిజర్వేషన్లు, ఓటర్ల జాబితా సిద్ధమైంది. జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో ఈసీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి సమీక్ష జరుపుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 116 మున్సిపాలిటీలు, 6 కార్పొరేషన్లకు ఎన్నికలు జరగనున్నాయి. మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్. దీపికా, గుడ్ ఈవినింగ్. సో మొత్తానికి ఎన్నికల నగారా మోగింది తెలంగాణలో. ఈ రోజు నుంచి ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తోంది. సో మొత్తానికి ఫిబ్రవరి 11 తేదీ ఎన్నికలు జరగబోతున్నాయి. 13వ తేదీ రోజు కౌంటింగ్ జరగబోతోంది. 12వ తేదీ రోజు రీపోలింగ్, అంటే ఇన్ కేస్ ఆఫ్ ఎనీథింగ్, ఏమైనా అక్కడక్కడ చెదురుమదురు ఉంటే కనుక, లేదంటే రీపోలింగ్ నిర్వహించేటువంటి పరిస్థితులు ఉంటే కనుక 12వ తేదీ రోజు రీపోలింగ్ జరగబోతోంది. సో కౌంటింగ్ 13వ తేదీ రోజు ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ జరగబోతోంది. సో మొత్తం 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు ఎన్నికలు జరగబోతున్నాయి. సో రేపటి నుంచి దీనికి సంబంధించినటువంటి నామినేషన్ల ప్రక్రియ రేపటి నుంచి కొనసాగబోతోంది. రేపటి నుంచి 30వ తారీఖు వరకు కూడా ఈ నామినేషన్ల కార్యక్రమం నడుస్తూ ఉంటుంది. నామినేషన్లు వేసేవాళ్ళు 28 నుంచి 30వ తారీఖు వరకు, అంటే ఈ 3 రోజులు 28, 29, 30 3 రోజుల్లో నామినేషన్లు వేసుకోవడానికి అవకాశం ఉంటుంది. 31 రోజు స్క్రూటినీ జరగబోతోంది. ఆ తర్వాత 3వ తేదీ రోజు క్యాండిడేట్ సంబంధించినటువంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ ఎలక్షన్ కమిషన్ నుంచి ఉంటుంది. సో తర్వాత ఈ ఎన్నికల ప్రచారానికి సమయం కూడా ఉంటుందన్నమాట. సో 4వ తారీఖు నుంచి ఇక 8వ తారీఖు 9వ తారీఖు వరకు 8వ తారీఖు వరకు కూడా నామినేషన్లు వేసుకోవడానికి ప్రచారాలు చేసుకోవడానికి అవకాశం ఉందంటూ కూడా రాణి కుమిదిని, రాష్ట్ర ఎన్నికల అధికారి, ఇప్పటివరకు ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది. 11వ తేదీ రోజు ఎన్నికలు జరగబోతున్నాయి. 13 కౌంటింగ్ జరగబోతోంది. సో అదే రోజు సాయంత్రం వరకు ఎన్నికలకు సంబంధించినటువంటి రిజల్ట్ను కూడా ఇవ్వబోతున్నారు కౌంటింగ్ పూర్తయిన తర్వాత. సో దీంట్లో మొత్తం 52,43,000 మంది ఓటర్లు ఉన్నట్టుగా కూడా ఇప్పటికే చెప్పడం జరిగింది. మొత్తం 133 మున్సిపాలిటీలు తెలంగాణలో ఉంటే కనుక దాంట్లో టెన్యూర్ అయిపోయినటువంటి మున్సిపాలిటీలకు ప్రస్తుతానికి ఎన్నికలు జరగబోతున్నాయి. సో దాంట్లో 116 మున్సిపాలిటీలు ఉన్నాయి, అందులో 7 కార్పొరేషన్లు ఉన్నాయి. సో ఇట్లాంటి నేపథ్యంలో అంటే ఈ ఎన్నికల కోడ్ కూడా ఇవాళ నుంచి అమల్లోకి వస్తోంది. ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ కూడా ఇవాళ నుంచే తిరగబోతోంది. అండ్ మోర్ ఓవర్ ఎక్కడ కూడా 50,000కు మించి డబ్బులు చేతిలో పట్టుకొని తిరగరాదు. 50,000 రూపాయలు మాత్రమే క్యారీ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అండ్ ఈ రోజు నుంచి పాత నేరస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ, రౌడీ షీట్లు ఎవరిపైన ఉన్నాయో వాళ్ళందరినీ కూడా ఈ రోజు నుంచి బైండ్ ఓవర్ చేయబోతున్నారు. సో ఏదైతే సమస్యాత్మక ప్రాంతాలు లేవో ఆ సమస్యాత్మక ప్రాంతాలపైన కూడా భారీ బందోబస్తు ఎన్నికల కమిషన్ ఏర్పాటు చేయబోతోంది. సో ఇప్పటికే దీనికి సంబంధించి 8,203 పోలింగ్ కేంద్రాలు ఉన్నట్టుగా ప్రకటన జరిగింది. ఆ తర్వాత 16,000 బ్యాలెట్ బాక్సులు సిద్ధం చేస్తారు. ఈ ఎన్నికలు బ్యాలెట్ బాక్సుల పైన జరగబోతున్నాయి. బట్ ఓవరాల్గా చూసుకుంటే కనుక 52,43,000 మంది ఓటర్లు ఉన్నారు. అందరూ ఓటు హక్కును తప్పనిసరిగా వినియోగించుకోవాలంటూ కూడా ఇప్పటికే అటు పోలీస్ అధికారులు కానీ, రాష్ట్ర ఎన్నికల సంఘం కానీ ఇప్పటికే దీనిపైన చెప్పడం జరిగింది. ఓవరాల్గా 25,000 మందితోటి భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామంటూ పాటు 1,800 వెపన్ డిపాజిట్లు కూడా చేస్తున్నామంటూ కూడా ఇప్పటికే పోలీస్ అధికారులు చెప్తున్నారు. ప్రతి పోలింగ్ స్టేషన్ దగ్గర వెబ్ కాస్టింగ్ కూడా అందుబాటులోకి తీసుకొస్తాం. ఆ వెబ్ కాస్టింగ్ ఖచ్చితంగా ఉంటుందంటూ కూడా చెప్పడం జరిగింది. మొత్తం ఇందులో సమస్యాత్మక ప్రాంతాలని 1,096 సెన్సిటివ్ ప్రాంతాలుగా గుర్తించారు. ఆ తర్వాత 1,302 హైపర్ సెన్సిటివ్, అంటే ఏవైతే సమస్యాత్మక ప్రాంతాలు ఉంటాయో సో వాటిని దీంట్లో గుర్తించడం జరిగింది. వీటికి సంబంధించినటువంటి దాంట్లో మరి ముఖ్యంగా కమ్యూనల్ సెన్సిటివ్ ఉన్నటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో, నిర్మల్ కానీ, నిజామాబాద్ కానీ, బోధన్ కానీ, బాన్స్వాడ కానీ, ఇట్లాంటి ప్రాంతాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తాం. కొంత మావోయిస్టు పరిసర ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటిలో కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తామంటూ కూడా ఇప్పటికే అధికారులు చెప్పడం జరిగింది. దాంట్లో ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ ఉన్నటువంటి పరిధిలో అమంగల్ కానీ, చేవెళ్ళం కానీ, ఇబ్రహీంపట్నం కూడా ఉన్నాయి. సో వీటిలో కొత్తగా చేరినటువంటి కొత్త మున్సిపాలిటీలు ఏవైతే ఉన్నాయో వాటికి కూడా ఎన్నికలు జరపబోతోంది రాష్ట్ర ఎన్నికల సంఘం. దీంట్లో బీసీ జనరల్ సంబంధించినటువంటి వార్డుల విషయానికి వస్తే 463 వార్డ్స్ ఉన్నాయి, వార్డ్ ఆఫీసర్స్ ఉన్నారు. ఆ తర్వాత బీసీ ఉమెన్ విషయానికి వస్తే 391 స్థానాలు. ఆ తర్వాత ఎస్సీ జనరల్ విషయానికి వస్తే 254, ఎస్సీ ఉమెన్ విషయానికి వస్తే 190, ఎస్టీ జనరల్ 147, ఎస్టీ ఉమెన్ 40. ఆ తర్వాత అన్రిజర్వ్డ్ జనరల్ స్థానాల విషయానికి వస్తే కనుక 647 వార్డ్స్ ఉన్నాయి. ఆ తర్వాత విమెన్ సంబంధించి అన్రిజర్వ్డ్లో 864 స్థానాలు ఉన్నాయి. సో ఇట్లా మొత్తానికి ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రక్రియ పూర్తిగా కూడా చెప్పడం జరిగింది. సో ఓవరాల్గా ఎన్నికల ప్రక్రియ ఎప్పుడు పూర్తవుతుందంటే 16వ తేదీ ఫిబ్రవరి రోజు మున్సిపల్ చైర్మన్లకు కానీ, వైస్ చైర్మన్లకు కానీ ఎన్నిక జరగబోతోంది. అది ఇండైరెక్ట్ ఎన్నిక జరుగుతుంది. సో ఆ రోజుకి ఎన్నికల ప్రక్రియ పూర్తవుతోంది. సో 3వ తారీఖు నుంచి 11వ తారీఖు వరకు క్యాంపెయిన్ ఉంటుంది.
అండ్ మోర్ ఓవర్ 12న రీపోలింగ్ ఉంటుంది. 13వ తారీఖు రోజు రిజల్ట్ అనౌన్స్ చేస్తారు. సో 14వ తారీఖు రోజు వార్డు మెంబర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి ప్రమాణ స్వీకారం ఇండైరెక్ట్ ఓటింగ్ పద్ధతిలో అంటే ఇంటర్నల్గా జరుగుతూ ఉంటుంది. అట్ సేమ్ టైం 16వ తేదీ రోజు మున్సిపల్ చైర్మన్లకు వైస్ చైర్మన్లకు ఎన్నికతోటి ఈ ప్రక్రియ పూర్తవుతుంది. సో మొత్తానికి ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నటువంటి ఎన్నికల ప్రక్రియకు ఇక సమర శంఖారావం ఎన్నికల నగారా మోగిందనే చెప్పాలి. అన్ని రాజకీయ పార్టీలు కూడా సిద్ధమవుతున్నాయి. సో ఇప్పటికే అటు ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ కూడా ఎప్పుడు అనౌన్స్మెంట్ ఇస్తారా, ఎప్పుడు నోటిఫికేషన్ ఇస్తారా అని వెయిట్ చేస్తున్నారు. బట్ ఇక్కడ చాలా తక్కువ సమయమే ఉందని చెప్పాలి. ఎందుకంటే ఆల్రెడీ 28 రాబోతోంది, ఈరోజు 27. రేపటి నుంచి 30 తారీఖు లోపు ఎన్నికలకు సంబంధించినటువంటి నామినేషన్లు వేయాలి. అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు మేడారం జాతర కూడా రేపటి నుంచే జరగబోతోంది. సో ఇటు ఒకవైపు భారీ జన సందోహంతో ఉండేటువంటి జాతర కూడా 30 తారీఖు వరకు జరిగేటువంటి అవకాశం ఉంది. సో ఇట్లాంటి అంటే 28, 29, 30 3 రోజులు కూడా మేడారం జాతర చాలా వైభవంగా జరుగుతూ ఉంటుంది. సో ఇట్లాంటి నేపథ్యంలో ఇదే సమయంలో ఎన్నికలకు సంబంధించినటువంటి నామినేషన్ల ప్రక్రియ కూడా పూర్తి కావాలి. సో చాలా టైట్ షెడ్యూల్ ఉంది. అంటే కొంత సమయం ఇస్తారేమో అని ఎన్నికల కమిషన్ అనుకున్నా కానీ సో అట్లా సమయం మాత్రం లేదే. మోర్ ఓవర్ కేంద్రం నుంచి వచ్చేటువంటి నిధులు కూడా ఫిబ్రవరి 15 లోపు ఎన్నికల ప్రక్రియ పూర్తయితేనే ఆ నిధులు వచ్చేటువంటి అవకాశం కూడా ఉంటుంది. సో ఇట్లా నేపథ్యంలో ఇక సమయం లేదన్నట్టే ఎన్నికల కమిషన్ కూడా ఈరోజు ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. సో దీనికి సంబంధించి ఇక ఎన్నికల ప్రక్రియ మొదలైంది. తెలంగాణలో నేటి నుంచి ఎన్నికల కోడ్ అయితే అమల్లోకి వస్తోంది. దీపిక. రైట్ శ్రీకాంత్, థ్యాంక్ యూ.